కదా, నరువులు కదా, సహజంగా మనకు గిట్టిన వారికి ప్రేమ చూపిస్తాము, గిట్టని వారికి ద్వేషం. అయితే లేఖనాలు ఎంత చక్కగా అంటున్నాడు, ఏ ఒక్క పరిస్థితి నువ్వు ఎంత ప్రేమించినను, నువ్వు ఎంత ద్వేషించినను, ఎంత ఆయాసకరమైన క్రియలు చేసినను, ఆయనకు విధేయతగా లేకున్నాను, ఆయనను ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను కాపాడాలి. హల్లెలూయా. ఎందుకంటే సహజంగా అందరూ ఏం చేస్తారంటే మనుషుల దగ్గర సహాయం కోరుతారు. అలానే చూడకూడదని కాదు నేను చెప్పేది. అయితే డిపెండ్స్, మనుషుల ఒక మూడు పైన డిపెండ్. బాగుంటే హెల్ప్ చేస్తారు, లేకపోతే సరే. అయితే ఇక్కడ మనం సేవించే ఒక దేవుడు ఎలాంటి ఒక దేవుడు అంటే 24/7. ఎప్పుడు వెళ్ళినాను, కొన్నిసార్లు ఏమన్నా పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే ఇప్పుడు లేదా టైం అయిందంటారు కదా. ఎందుకంటే దానికి ఒక సీమితమైన ఒక టైం ఉంటుంది. మధ్యరాత్రిలో 11:30-12కి కొంచెం ముప్పి అమ్మ కొంచెం పాలి అంటే వాళ్ళు కసేదరించారు. ఎందుకంటే సీమితం, ఎప్పటికి వెళ్ళాలి అనే ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది. అయితే మన దేవుని దగ్గరికి మనకేమన్నా ఉంటున్నారండి, స్వేచ్ఛగా మధ్యరాత్రులైనను పట్టపగులైనను గిట్ట మధ్యాహ్నమైనను ఎప్పుడు మన ఒక స్థితిగతులు సరిలేవో మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేర్ ఇస్ నో ఎనీ టైమింగ్. కన్సల్టింగ్ ఫీజ్ లేదండి, కన్సల్టింగ్ అవర్స్ లేవండి, ఆయన అందుబాటులో ఉంటాడా లేదా అనే ఒక భయం లేదండి. ఎందుకంటే మనము సేవించే దేవుడు. అందుకని లేఖనాలు ఏమంటా ఉంటుందంటే నరులను నమ్ముట కంటే ఎవరిని ఆశ్రయించాలంటే మనం ఆశ్రయిస్తాం. చాలా బాధాకరమైన ఒక విషయం ఏముంటున్నదంటే we always give the last priority to God. దేవుడు ఇచ్చే ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత అనేది ఉండదు. లాస్ట్ లో అప్పుడు వచ్చినట్లయితే అయినా దేవుడు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ఇప్పటికీ ఏమంటా ఏం పట్టించుకో ఏమంటా ఉన్నాడంటే మీరు యథార్థంగా మీ యొక్క విరిగి నలిగిన హృదయాలతో నా దగ్గరికి వచ్చి మొరబెట్టినట్లయితే, మీరు ఏం చేశారో, ఎలా జీవించారో, ఎంత ఆశకరమైన ఒక జీవితాన్ని జీవించారో ఏం పట్టించుకోడు. ఆయన క్షమించే దేవుడు. 99 గొర్రెలు ఉన్నాడు, ఒక్క గొర్రె నశించుతా ఉందంటే 99 గొర్రెలను పక్కన పెట్టేసి ఆ ఒక్క నశించే ఒక గొర్రె కొరకైపోయింది. మనమైతే మనకి ఇన్ని ఉంటాయి, అది ఒక ఉంటే ఏమిపోతే. దిస్ మేక్స్ ద పర్ఫెక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ us. మనకు దేవునికి ఉండే ఒక వ్యత్యాసం ఏముంటున్నదంటే, అందుకనే లేఖనాలు ఏమంటా ఉంటాయి, మనుషులను నమ్ముట కంటే మనం అనుభవించాము. ఎవరి ఎక్కడి లేని ఒక నిరీక్షణ, ఎక్కడ లేని ఒక సహాయము మనం దేవుని దగ్గరికి వెళ్ళినట్టయితే ఎన్ని మార్పులు దేవుడు మనకు కాచి కాపాడు. మన ఒక పరిస్థితులనే మార్చిన ఒక దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇర్మియా 30వ అధ్యాయం 17వ వచనం. బుక్ ఆఫ్ జెరమియా 30th chapter 17th verse. 30వ అధ్యాయం 17వ వచనం. తీసిన వారు సర్వీసర్గారు. వారు ఎవరిను లక్ష్య పెట్టని సియోననియు, ఎవరిని లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేసాను. ఎవరైతే మనల్ని వెలివేశారో, పనికిరాడు, ఇక దేనికి ఉపయోగం లేదు అని ఒక లోకం మనకు ఒక ట్యాగ్ మార్క్ చేసినట్లయితే, అయితే దేవుడు ఎంత చక్కగా చూడాలి, ఎంత చక్కగా. మనమైతే కొన్ని మందిని వాడుకొని వదిలేస్తున్నాం, యూజాన్ని చూడాయి కదా, అయిపోయింది దాంతో పని, దాన్ని పక్కన పెట్టేయండి, వేరే వాళ్ళతో కదా. సహజం. ఏంటి నేను ఎవరిని విమర్శించట్లేదు, ఉన్నట్టుగా, ఎందుకంటే సహజం. అయితే దేవుడు ఎలాంటి వారి కొరకు అంటే నశించే ఆత్మల కొరకే నేను యొక్క లోకంలో వచ్చాను. ఇక్కడ ఒక ఎవరినైతే నువ్వు పనికిరావు, ఇంకా అవసరం లేదు, నీతో ఏమి ఉపయోగం లేదు అన్న వారి కొరకే ఇక్కడ లేఖనాలు ఏమంటా ఉంటున్నాయి. చదవండి.
అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసి నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఇది కుమారన్నది కాదు, ఇది అన్నగారిది కాదు, ఇది రాజుది కాదు. యెహోవా వాక్యం, యెహోవా వాక్యం, యెహోవా వాక్కు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మన మొరలను ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. మన యొక్క స్థితిగతులను మార్చే దేవుడుగా ఉంటున్నాడు. నిజంగా ప్రియమైన సోదర సోదరులారా, ఈరోజు ఎంత చక్కటి ఆదరించే ఒక వాక్యం, ఎంత చక్కగా అంటా ఉంటున్నాడంటే, ఏదైతే లోకము మనము వెలవేసిందో, ఏదైతే మనల్ని బ్రాకెట్ లో పెట్టిందో, ఏదైతే నన్ను పక్కన తీసివేశారో, అలాంటి ఒక ఆత్మల కొరకే, అలాంటి ఒక నశించే ఆత్మల కొరకే ఎంత చక్కటి మాట. ఏమంటా అంటున్నాడంటే, నీకు ఆరోగ్యం సరిలేదా, నీ ఆరోగ్యం నేను సరి చేస్తాను. నీకు గాయం అంటున్నదా, నీ యొక్క గాయాన్ని మాన్పేదీయంగా ఉంటున్నాను, నేను నిన్ను ఆస్వాదించాను. హల్లెలూయా. ఒకరోజు ఏమయ్యాదంట, అందరూ వాళ్ళ సమస్యలు గొప్పలనుకుంటారు. ఇక్కడ ఎవరన్నా అడిగారనుకోండి, సహజంగా గుడి అయిపోయిన తర్వాత, అయ్యో బ్రదర్, నా సమస్యలు మీకు ఎవరికి లేదు, నాకు తెలిసిన వాటి ఈ ఆలయంలోనే ఎవరికి లేదనుకో. అయ్యగారికి ఇన్ని సాధైపోయినారు. ఒకరోజు ఏం చేశాడంతా, సరేలేండి అందరూ సమస్యలతో వచ్చిన వాళ్ళు ఒక పని ఏం చేద్దామంటే, అందరూ వాళ్ళ గొప్ప అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు నేను అందరికి ఒక్కొక్క చీటీలు ఇస్తాను, మీ యొక్క సమస్యలను ఆ చీటీలో రాయండి. రాసిన తర్వాత మనము బల్ల పైన పెట్టేద్దాము. ఆ తర్వాత మీరు మీ చీటీ కాకుండా వేరే వాళ్ళ చీటీ ఎవరిదైనా తీసుకోండి. వాళ్ళ సమస్య మీ సమస్య కంటే తక్కువ ఉన్నట్లయితే మీరు వాళ్ళ సమస్యలను పరిగణించండి. అంటే అందరు చీటీలు రాశారంట, వాళ్ళ సమస్యలన్నీ చీటీలు రాసి తీసుక బల్ల పైన వేశారు. తర్వాత అందరికి అవకాశం ఇచ్చారు, మీరు మీ చీటీ కాకుండా వేరే వాళ్ళ చీటీ ఎవరిదైనా తీసుకోండి. అందరు వాళ్ళ చీటీ వదిలేసి అందరు వేరే వాళ్ళ చీటీ తీసుకుని అందరు పక్కన పోయి చదువుకున్నారు. పక్కన చదువుకున్న తర్వాత ఇంకా అయ్యగారు చెప్పారంట, ఇప్పుడు ఎవరికైనా అదృష్టశాంతాన మీ సమస్య కంటే తక్కువ సమస్య ఏమన్నా దొరికినట్లయితే మీరు వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళ సమస్యలను తీసుకుంటారు. అక్కడ ఆలయంలో ప్రతి వారు ఎవరైతే ఆ చీటీలు అనేది ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ చీటీని ఎదుర్కొలాడుతూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గొప్ప సమస్యలే. మనం అనుకోవచ్చు, ఈ యొక్క ఆలయంలో, ఈ యొక్క ప్రదేశంలో నా అంత సమస్య ఎవరికి లేదని. అయినను యేసయ్య ఒక నిరీక్షణగా ఏమంటా ఉంటున్నాడంటే, సమస్త భారము మోయుచున్న జనులారా, ఎవరి దగ్గరికి? నా దగ్గర. శివుడికి డాక్టర్ అక్కడ కాదండి, నా దగ్గరికి కాదు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. ఆయన అంటా ఉంటాడు, సమస్త భారం మోయుచున్న జనులారా నా యొద్దకు రండి. ఏం కలిగజేస్తాడంటండి? విశ్రాంతి. మనం అంత స్వేచ్ఛ దేవుడు ఏమైనా కోరుతా ఉంటున్నాడండి. ఇంత మామూలుగా వెయిట్ మెషిన్లో ఏమవుతుందంటే, పన్నీని తీసుకుని వెళ్ళాలంటే దాన్ని వెయిట్ మెషిన్ వచ్చేస్తారు. ఇంత తూకంకి ఇంత డబ్బులని అక్కడ టోలు పెట్టాల్సి వస్తుంది. మనం పోయే ఒక భారాన్ని దేవుడు ఏమైనా మోస్తూ, నువ్వు ఇంత కట్టునైనా, ఇంత కాంతినైనా, ఇంత ఇది అంటా ఉన్నా లేదు. స్వేచ్ఛగా ఏమంటా ఉంటున్నానంటే, మీ యొక్క భారం నా దగ్గరికి తీసుకురండి, నేను మోస్తానంటే. మనం ఎంత గొప్ప వాళ్ళమంటే, వద్దుదేవా నా భారము. ఆయన అవకాశం ఇస్తా ఉంటున్నాడు, ఆయన అడుగుతా ఉన్నాడు, పదే అడుగుతా ఉంటున్నాడు, బిడ్డ నీ యొక్క భారం నా దగ్గర, నేనున్నాను మోసాను. సర్వలోకానికి, సర్వ సృష్టికి ఒక భారం నేను వచ్చాను. ఈ అంటే మనం ఏమన్నా అంటున్నాం? లేదు దేవా, ఎందుకంటే అలా అయిపోయింది మన ఒక జీవితం, అలా అయిపోయింది. దేవుడిచ్చే ఒక స్వేచ్ఛ, దేవుడిచ్చే ఒక ఉచితమైన ఒక రక్షణాన్ని మనము పొందలేకపోతాం. ఇక్కడ ఒక అలా అంటున్నది. ఒకరోజు నేను మీకు చెప్పానో లేదో తెలియదు, సహజంగా నేను ఈ యొక్క ఉపమానం ఎక్కడైనా చెప్తాను. ఒకరోజు ఒక ఎండు చేపలు
ఎండు చేపలు అమ్మేదామా ఒక ప్రాంతం నుంచి వేరే ఊరికి వెళ్ళి అమ్ముతా ఉన్నదంట. ఏమమ్ముతా ఉన్నదండి? ఎండు చేపలు. ఏంటండి? ఎండు చేపలు. ఎండు చేపలు చాలా చక్కగా ఉంటుంది కదా వాసన. 3 ఇళ్ళ పక్కన ఉండే నన్ను ఇక్కడికి తెలిసి వచ్చు. చాలా మంది చీదరించుకుంటారు. ఇట్టదు మరి ఎంత భయంకరమైన ఒక వాసన అంటే ఆ వీధిలో తెలిసి వద్దని ఎవరో వదులుతా ఉంటారు. ఈమె అలాంటి ఒక వ్యాపారం చేసే ఒక వృద్ధురాలు ఒక పట్టణానికి నుంచి ఇంకొక పట్టణానికి వెళ్ళి సాయంకాలం వరకు అమ్మేసి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరే ఒక వృద్ధురాలు ఆ రోజు ఏమైపోయాదంట, కొంచెము వ్యాపారము ఎక్కువ అయిపోయి లాస్ట్ బస్సు మిస్ చేసుకున్నారు. లాస్ట్ బస్సు మిస్ చేసుకుని అయ్యో ఇక్కడ